ఏ వ్యక్తి అయినా సుఖ సంతోషాలతో, సంపదలతో వర్ధిల్లాలంటే అందుకు లక్ష్మీ కటాక్షం అవసరం. హిందూ గ్రంథాల ప్రకారం లక్ష్మీదేవికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మహాలక్ష్మీదేవిని అష్టైశ్వర్యాలకు, ఆయురారోగ్యాలకు దేవతగా భావిస్తారు. తమకు లక్ష్మీ కటాక్షం కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చదువు, జ్ఞానం లేకపోయినా లక్ష్మి అనుగ్రహం పొందిన వ్యక్తులు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వారి వద్ద డబ్బుకు అస్సలు లోటే ఉండదు. జీవితం విలాసవంతంగా సాగుతుంది. అసలు కష్టాలనేవే ఉండవు అనేది చాలా మంది విశ్వసించే ఒక నమ్మకం. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే అందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అవి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగితే ఎలాంటి వ్యక్తి అయినా తారాస్థాయి నుంచి నేలకు దిగజారుతాడు. సంపదనంతా కోల్పోయి రోడ్డున పడతాడు. అన్ని కష్టాలు చుట్టుముట్టి ఒక్కసారిగా జీవితం తలకిందులవుతుంది. ఓడలు బండ్లు అవ్వాలన్నా, బండ్లు ఓడలవ్వాలన్నా అందుకు లక్ష్మీదేవి కటాక్షమే కీలకం. లక్ష్మీదేవి చల్లని చూపు మీపై ఉండాలంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి వాస్తు, జ్యోతిష్య శాస్త్రాల పరంగా కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. శ్రీ లక్ష్మి కటాక్షం కోసం సూర్యోదయానికి ముందుగా లేచి ఇంటికి వెనుక వైపు గల తలుపును తీసిపెట్టాలి. వెనుక గది తలుపులను తీశాకే ఇంటి సింహద్వార తలుపులు తెరవాలి. మంగళ, శుక్రవారాల్లో పంచముఖ దీపాలను వెలిగించాలి. ఇంటికి వచ్చే ముత్తైదువులకు పసుపు, కుంకుమ, తాగేందుకు నీరు తప్పకుండా ఇవ్వాలి. పసుపు కొమ్ములను ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా పూర్వజన్మలో చేసిన పాపాలు హరించబడతాయని, కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయని పురాణాల్లో వివరించబడింది. అలాగే పౌర్ణమి రోజున సాయంత్రం స్నానం చేసి సత్యనారాయణ స్వామిని తులసితో అర్చించి పాలతో చేసిన పాయసం, కలకండ, పండ్లతో నైవేద్యం సమర్పించాలి. ఈ పూజ అయిన తర్వాతే రాత్రి భోజనం చేసుకోవాలి. ఇంటి పరిశుభ్రత ముఖ్యం. పురాణ విశ్వాసాల ప్రకారం ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుందని నమ్ముతారు. ఏ ఇళ్ళు అయితే ముత్యాల ముగ్గులతో, పచ్చని తోరణాలతో, దీపధూప నైవేద్యాలతో పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరుతుందని చెబుతారు. కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఇంటి పరిశుభ్రత చాలా ముఖ్యం. మూలల్లో చెత్తా చెదారాలు ఉంచుకోవడం, గోడలపై బోజు వస్తువులు చిందరవందరగా పడి ఉండడం వంటివి లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించే అంశాలు. అలాగే ఇంటిని ఎల్లప్పుడూ పగటిపూట శుభ్రం చేయాలి. సాయంత్రం వేళ చీకట్లో శుభ్రం చేయకూడదు. గుమ్మం ముందు స్వస్తిక్. ఇంటి ప్రధాన ద్వారం వద్ద పసుపు, కుంకుమలతో స్వస్తిక్ వేయండి. పురాణ విశ్వాసాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద ప్రతిరోజు పసుపు, కుంకుమలతో స్వస్తిక్ చేయడం అంటే లక్ష్మీదేవికి ఆహ్వానం పంపినట్లే. కాబట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఇది ముఖ్యమైన మార్గం. స్వస్తిక్ రాయడంతో పాటు ఇంటి ప్రధాన ద్వారం వద్ద రోజు ముగ్గు పెట్టి దీపం వెలిగిస్తే అది మీకు చాలా లాభదాయకం. లక్ష్మీ హారతి. ప్రతిరోజు మహాలక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం రోజు లక్ష్మీదేవికి పూజలు, ఆరాధనలు చేయడం ద్వారా అది ఇంటికి శ్రేయస్సును తెస్తుంది. ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ రకంగా ఇంటికి ధన ప్రవాహం పెరుగుతుంది. దాన ధర్మాలు. ఇది చాలా ముఖ్యమైనది. లేని వారికి లేదనకుండా ఇవ్వాలి. మనకు మేలు చేసిన వారిని గుర్తుపెట్టుకోవాలి. వారి రుణం ఉంచుకోకూడదు. ఎప్పటికప్పుడు తీర్చుకోవాలి. ఇలాంటి సహాయాలు, దాన ధర్మాలు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనవి. ఇచ్చే చేయికి లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఇస్తూనే ఉంటుందని నమ్మకం. అలాగని మీ ఆడంబరాల కోసం, మీ గొప్పల కోసం ఇవ్వకూడదు. మీ సమయానికి విలువనివ్వని వారికి ఇచ్చినా అది వ్యర్థమే. వజ్రం, వెండి పాత్రలు లక్ష్మీ కటాక్షం కలవారికే లభిస్తాయి. ముఖ్యంగా వెండి సామాన్లు, వెండి పాత్రలను ఇతరులకు బహుమతిగా ఇవ్వకూడదు. ఇంట్లో ఉన్న వెండి పాత్రలను తన సంతానానికి కూడా ఇవ్వకూడదని పురోహితులు అంటుంటారు. అయితే అసత్యాలు పలికే వారి వద్ద, ఇతరుల మనస్సును గాయపరిచే వారి వద్ద లక్ష్మీదేవి నివాసం ఉండదు. ఇంట్లో వెంట్రుకలు గాలికి తిరగాడితే లక్ష్మీ కటాక్షం దక్కదు. బయటకు వెళ్ళి కాలును శుభ్రం చేసుకోకుండా ఇంటికి వచ్చే వాళ్ళ ఇంట లక్ష్మీదేవి నివాసం ఉండదు. తల్లిదండ్రులను లెక్క చేయని వారింట, గోళ్లు కొరికే వారింట శ్రీ లక్ష్మీదేవి నిలవదని పురోహితులు అంటున్నారు. మీ దగ్గరలో ఏదైనా అమ్మవారి గుడి ఉంటే అమావాస్య రోజు వేడి అన్నంలో సొంటి పొడిని కలిపి తీసుకుని వెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పూజ చేయించిన తర్వాత ఆ ప్రసాదం ఇంట్లో వారందరూ భక్తితో స్వీకరించాలి. ఇలా చేయడం వలన ఇంట్లో గొడవలు తగ్గి అందరూ ప్రశాంతంగా ఉండడంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. సుఖ సంపదలతో ఉండడానికి ప్రతి నెల ఒకరోజు కళ్ళు ఉప్పు కలిపిన నీటితో ఇల్లు తడిగుడ్డతో తుడవాలి. ఇలా చేయడం వలన ఇది మీ ఇంటి నుంచి ప్రతికూల శక్తిని బయటకు పంపి మీకు సుఖశాంతులను కలుగజేస్తుంది.
రాత్రి పడుకోబోయే ముందు మీ మంచం కింద నీటితో నింపిన రాగి చెంబు పెట్టుకుని పొద్దున్నే నిద్రలేస్తూనే లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేసి ఇంటి ముందు ఆ నీరు పారపోయాలి. నల్ల కుక్కకు, కాకులకు రోజు తినడానికి ఏదైనా ఆహారం పెట్టండి. ప్రతిరోజు సంధ్యా సమయంలో ఇంటి ముందు తుడిచి నీళ్లు చల్లి ముగ్గు వేసి ఇంట్లో దీపం పెట్టి మంచి వాసన గల అగరబత్తి వీలైతే సాంబ్రాణి ధూపం కూడా వేయండి. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో డబ్బు సంపాదించి ఎల్లప్పుడూ సుఖ సంపదలు కలగడానికి ఉదయాన్నే ఆ ఇంటికి చెందిన ఇల్లాలు తన ఇల్లు యొక్క ప్రధాన ద్వారం దగ్గర ఒక గ్లాసు నీరు పెట్టాలి. ఈ విధంగా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సాధారణంగా దాన ధర్మాలు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుందని భావిస్తారు. అయితే దానం ధర్మం అనేది లేని వారికి మాత్రమే చేయాలి. అలాగే బ్రాహ్మణులకు కూడా చేయడం వల్ల పుణ్యఫలం కలుగుతుందని భావిస్తారు. అలా కాకుండా మనకు ఇష్టమైన వారికి నచ్చిన వస్తువులను దానం చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. అందుకే పేదవారికి దానం చేయాలి లేదా బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల అన్ని శుభ పరిణామాలు కలుగుతాయి. ఈ క్రమంలోనే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు మనపై ఉంటాయని చెప్పాలి. బ్రాహ్మణులకు నువ్వులు, బెల్లం శుక్రవారం దానం చేయడం వల్ల లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మనపైనే ఉంటాయి. ఇకపోతే బ్రాహ్మణులకు దానం చేయలేనటువంటి వారు నువ్వులు, బెల్లం శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు నైవేద్యంగా పెట్టి అనంతరం నువ్వులు, బెల్లం ఆవుకు తినిపించడం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు మనపై ఉంటాయి. ఇలా చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.